ప్రార్థించున్నాను. పరిశుద్ధులమైన దేవా మా తండ్రి, నీ ప్రియబిడ్డలమైనటువంటి మమ్మల్ని నీ ప్రేమ ద్వారా ప్రేమించి సజీవమైనటువంటి పరిశుద్ధమైనటువంటి కుటుంబాలుగా ఏర్పాటు చేసుకొని తిరిగి తండ్రి ప్రభా ఈ యొక్క 8వ మాసంలో చివరి పరిశుద్ధ పునరుత్థాన దినమున తండ్రి ప్రభా మాతో మీరు మాట్లాడటానికి తండ్రి ప్రభా సిద్ధపడి ఉంచుడగా తండ్రి ప్రభా మేము నీ మాటలను తండ్రి ప్రభా వినటానికి సిద్ధపడి ఆయన తండ్రి ప్రభా విన్న దాని ప్రకారంగా తండ్రి ప్రభా ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావో, ఎలా ఉండకూడదని నువ్వు కోరుకుంటూ ఉన్నావో తండ్రి ప్రభా ఆ విధముగా తండ్రి ప్రభా ఉండకూడనటువంటి విధముగా ఉండకుండా ఉండవలసిన విధముగా ఉండి తండ్రి ప్రభా మీరు వెళ్ళినటువంటి చోటికి మేము కూడా తండ్రి ప్రభా వచ్చులాగున మమ్మల్ని స్థిరమైనటువంటి మనసుతో సిద్ధపరచుకున్నామని మా ప్రభువుకి రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట తండ్రిని అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగిన నామములకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో ఉన్నప్పుడు తాను మాట్లాడినటువంటి మాటలను ఈ సమయంలో ఈ 8వ మాసములో చివరి పరిశుద్ధ పునరుత్థాన దినమున కొన్ని మాటలను ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇవి మనము నమ్మిన మన యేసుక్రీస్తు యొక్క మాటలు. కాబట్టి ఆ యేసుక్రీస్తు పలికినటువంటి మాటలను ఈ సమయంలో పరిశుద్ధాత్మను జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. సో జ్ఞాపకము చేసుకుంటూ ఉండగా ఏ విధముగా ఉండాలని ప్రభువు చెప్పాడు, ఏ విధముగా ఉండకూడదని ప్రభువు చెప్పాడు, ఆ సత్యాన్ని తెలుసుకొని ఉండకూడదు అన్న విధముగా ఉండకుండా ఉండవలసినటువంటి విధముగా ఉన్నాం. ఎందుకంటే ఆయన మరలా రావడానికి సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇంకా మనము అశ్రద్ధ చేసి ఈరోజు రాడులే అని అనుకుంటూ ఇంకా మనము పాపము చేస్తున్నటువంటి స్థితిలో ఉన్నట్లయితే ఈ రోజున మనం ఆ స్థితిలో నుంచి బయటికి రావాలి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు మాట్లాడుతూ ఉన్నాడు. 12వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. మరలా యేసు అంటే ఆయన చెబుతూనే ఉన్నాడు, చెప్తున్నదే చెప్తూ ఉన్నాడు. అయినా కూడా ఆనాడు యూదులు అర్థం చేసుకోవటం లేదు. ఈనాడు క్రీస్తు బిడ్డలము, క్రీస్తును ధరించుకున్నాము అని చెప్పుకుంటున్నటువంటి క్రైస్తవులు కూడా అర్థం చేసుకోవటం లేదు. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. వారితో చెప్పిన మాట ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు క్రీస్తు వెలుగు అని ఎవరెవరైతే నమ్ముతూ ఉన్నారో ఆ నమ్ముతున్నటువంటి ఆ వ్యక్తులకు ఏమని సెలవిస్తూ ఉన్నాడు అని అంటే, నేను వెలుగు అని గనక నమ్మితే ఆ నమ్మినటువంటి వారు వెంబడించినటువంటి వారైతే ఆ వెలుగు అయి ఉన్నటువంటి యేసుక్రీస్తును లేదా వెలుగు అయి ఉన్నటువంటి యేసుక్రీస్తు అని చెప్పబడుతున్నటువంటి వాక్యమును మనము నమ్ముతూ ఉన్నట్లయితే ఆ వాక్యమై ఉన్నటువంటి యేసును వెంబడించమని సెలవిస్తున్నాడు. We have to follow the scriptures, which is Jesus Christ. We have to follow the Jesus Christ, who is the scriptures. కాబట్టి వాక్యమే యేసుక్రీస్తుయే వాక్యం. సో యేసుక్రీస్తును వెంబడించే ప్రతివారు లేదా వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తును వెంబడించేటటువంటి ప్రతి వారు కూడా చీకటిలో నడవటానికి వెళ్ళేది.
వెంబడించటము అని అంటే నడవటం. సో యేసును నేను వెంబడించాలంటే యేసు నడిచినటువంటి విధముగా లేదా యేసు చూపించినటువంటి మార్గములో నేను నడుస్తూ ఉన్నప్పుడు ఒకే మార్గములో నడవాలి అని చెప్తున్నాడు. ఇటు వెలుగులో నడుస్తాను, ఇటు చీకటిలో కూడా నడుస్తాను అంటే హౌ కెన్ ఇట్ బి పాసిబుల్? మనకున్నది ఒకటే మనస్సు, మనకున్నది ఒకటే హృదయం. ఒకే మనస్సుతో ఒకే హృదయముతో రెండు పనులు ఎలా చేయగలుగుతాము? అందుకే ఒక దాసునికి ఒక్కడే యజమానులు ఉండాలి అంటున్నాడు. ఒక దాసునికి ఇద్దరు యజమానులు ఉండటం అనేది అది సాధ్యపడదు అని మనం నమ్మిన యేసు చెప్తున్నాడు. కాబట్టి మనకు ఒకరే ఒకరు యజమానులుగా ఉండాలి. అది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని చెప్పబడుతూ ఉన్నటువంటి వాక్యమే మనకు యజమానుడుగా ఉండాలి. ఆ వాక్యమై ఉన్నటువంటి ఆ దేవాది దేవుని లేదా ప్రభు అయినటువంటి యేసుని యజమానుడిగా పెట్టుకుంటే వారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగిన వారుగా ఉంటారు అంటున్నాడు. అంటే జీవపు వాక్యమును కలిగినటువంటి వారుగా మనం ఉంటాం. వాక్యము వేరు, జీవవాక్యము వేరు. అంటే ఈ వాక్యము ఒకటే ఒక ఉద్దేశం కొరకు రాయబడి ఉంది. అది ప్రారంభంలో ఆదాములో తన నాసిక రంధ్రములోనికి, ఆదాము యొక్క నాసిక రంధ్రములోనికి దేవుడు తనలోనున్నటువంటి జీవపు వాయువును ఊదగా నరుడు జీవము కలిగినటువంటి ఆత్మ అయ్యాడు. జీవము కలిగిన ఆత్మ, లేదా ఒక మాటలో చెప్పాలంటే జీవము కలిగినటువంటి వెలుగయ్యాడు. ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి దాని ప్రకారంగా జీవపు వెలుగై ఉంటాడు అన్నప్పుడు దేవుడు ప్రారంభ నరుణ్ణి, మొదటి నరుణ్ణి జీవపు వెలుగుగా ఆ ప్రారంభపు నరుణ్ణి చేశాడు. జీవపు వెలుగై ఉన్నాడు. మొదటి నరుడు అయినటువంటి ఆదాము జీవపు వెలుగై ఉన్నాడు. ఎందుకు అతడు జీవపు వెలుగై ఉన్నాడంటే అతడు చీకటిలో నుండి చేయబడిన వాడు కాదు, అతడు చీకటి సంబంధి కాదు, అతడు వెలుగులో నుండి చేయబడినవాడు. ఆ వెలుగు ఆ రోజున యెహోవా. ఆ యెహోవా అన్నటువంటి ఆ వెలుగులో నుండి ఆదాము చేయబడ్డాడు కనుక, ఎందుకు చేయబడ్డాడంటే ఆ వెలుగులోనే నడుస్తాడు, నడవాలి అన్న ఉద్దేశంతో ఆ వెలుగు అయి ఉన్నటువంటి యెహోవా దేవుడు ఆ జీవపు వెలుగు కలిగినటువంటి వ్యక్తిగా చేస్తే అతడు ఏమయ్యాడు అని అంటే చీకటికి ఆకర్షితుడై చీకటిలో నడవటానికి ఇష్టపడ్డాడు. ఎప్పుడైతే చీకటికి ఆకర్షితుడయ్యాడో అతనిలో నుండి జీవపు వెలుగు వెళ్ళిపోయింది, జీవము అనేటటువంటిది వెళ్ళిపోయింది. దేవుని మాట ఉంది, ఆ మాటలో నుండి జీవం వెళ్ళిపోయింది. మీకు ఇంకా అర్థం కావటానికి చెప్తా. ఈ పండు తిను దినమున నీవు చచ్చెదవు. ఇది దేవుని యొక్క వాక్కు, దేవుని మాట. జీవపు వెలుగు అంటే జీవము కలిగినటువంటి దేవుడు ఆ వాక్కు అన్నటువంటి వెలుగును ఆదాముకి ఇచ్చాడు. ఎందుకంటే అతనిలో జీవము కలిగినటువంటి ఆత్మతో ఉన్నాడు కనుక. ఈ పండు తిను దినమున నువ్వు చచ్చెదవు అన్నప్పుడు అతడు మనం ఏదైతే చావు అని అనుకుంటున్నామో ఆ చావు అతడు చావలేదు. మరి దేవుని దృష్టిలో ఏం జరిగింది అని అంటే అతనిలో ఉన్నటువంటి జీవము వెళ్ళిపోయింది. అతనిలో ఉన్నటువంటి జీవము కాస్త ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అతడు ఇప్పుడు కేవలము దేవుని యొక్క జీవము లేని మాటలతో బ్రతుకుతూ ఉన్నాడు. సో దేవుని యొక్క వాక్యము అనేటటువంటిది మనకు జీవమును కలగచేయాలి. వాక్యం మనం వింటున్నప్పుడు మనలో జీవమును కలగచేయాలి. జీవము అంటే ఒక్క మాటలో మనకు అర్థం కావాలి అని అంటే
పాపము లేని దానిని జీవము అని పరిశుద్ధ గ్రంథం మనకు నొక్కి వక్కానిస్తూ చెప్తుంది. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. ఈ మూడుట్లో ఒక పదము యేసు చెప్తున్నాడు. ఇక్కడ నేను లోకమునకు వెలుగు అన్నప్పుడు ఆ వెలుగు అన్న యేసు చెప్తున్న మాట నేనే జీవమును అన్నాడు. అంటే నేను జీవమును అంటే నేను పాపము లేని వాడిని. నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా, రుజువు చెయ్యగలడా అని ప్రపంచానికి ఛాలెంజ్ ఇస్తాడు ఈ జీవము అయ్యున్న యేసు. జీవము అంటే పాపము లేనిది జీవం. సో ఎప్పుడైతే ప్రారంభ నరుడు ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి పాపము లేని బ్రతుకుతూ ఉన్నాడో, వెంటనే సర్పములో సాతాను ప్రవేశించి అతన్ని పాపమునకు పరిచయం చేసింది. ఎప్పుడైతే పాపమునకు పరిచయం చేశాడో, ఆ పరిచయము చేయబడిన పాపము ఈ యొక్క ఆదాములోనికి వచ్చేసాడు. ఎప్పుడైతే ఆదాములోనికి వచ్చేసాడో అతడు పాపము కలిగినటువంటి వ్యక్తిగా దేవునికి కనబడ్డాడు. ఎప్పుడైతే పాపము కలిగినటువంటి వ్యక్తిగా ఆదాము కనబడ్డాడో, హవ్వ కనబడిందో, వారిద్దరిని కూడా ఆ ఏదోను అనేటటువంటి ఆ తోటలో నుండి వారిని వెళ్ళగొట్టేస్తున్నాడు. పాపము కలిగినటువంటి వ్యక్తులను దేవుడు ఎప్పుడు కూడా తనతో పాటు ఉంచుకోడు. ఎందుకంటే అతడు పరిశుద్ధులుగా చేయబడినటువంటి వారిని తన దగ్గర ఉంచుకుంటాడు. సో తనతో ఉంచుకోవటానికి, పరిశుద్ధుడైన దేవుడు తనతో ఉంచుకోవటానికి పాపులుగా ఉన్నటువంటి మానవులందరికీ అవకాశం ఇస్తూ ఉన్నాడు. మీరందరూ కూడా పాపము లేని వ్యక్తులుగా బ్రతకండి. తద్వారా మీరు పరిశుద్ధులు, తద్వారా మీరు జీవపు వెలుగు కలిగిన వారు అవుతారు కనుక. కాబట్టి యేసు యొక్క మాటలలో నేను లోకమునకు వెలుగై ఉన్నాను, ఎవడైనా నన్ను వెంబడించిన ఎడల వాడు చీకటిలో నడవడు, అంటే పాపములో నడవడు, పాపమును విడిచిపెడతాడు, పాపమును అసహించుకుంటాడు, పాపం విషయంలో చచ్చిపోతాడు, చనిపోయి జీవపు వెలుగు కలిగినటువంటి వాడిగా ఉంటాడు. ఇది నీవు నేను నమ్మిన యేసు 2025 సంవత్సరాల క్రితం యూదులతో మాట్లాడినటువంటి మాటను ఈ రోజున క్రైస్తవులతోనూ క్రైస్తవేతరులతోనూ ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరితోనూ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. పదే నేను జ్ఞాపకం చేస్తున్నటువంటి విధముగా మనల్ని క్రైస్తవులుగా చేయటానికి ఆయన ఈ లోకములోనికి రాలేదు. మనల్ని పాపము లేని వ్యక్తులుగా చేసి తద్వారా పరిశుద్ధులు కావటానికి, అలా మనల్ని చేయటానికి యేసు ఈ లోకములోనికి వచ్చి ఈ బోధనను చేశాడు. చూడండి ఇక కింద. కాబట్టి పరిసయ్యులు ఏం చేస్తున్నారంటే, నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా, యేసు నేను ఎక్కడి నుండి వచ్చితినో ఎక్కడికి వెళ్ళుదునో నేనెరుగుదును కనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినను నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచు ఉన్నానో మీరెరగరు. ఎంత స్పష్టంగా యేసు చెప్తున్నాడు అని అంటే, నేను ఎక్కడి నుండి వచ్చానో అక్కడికే నేను మరలా వెళతాను, వెళుతున్నాను. అలా వెళ్ళటానికి, ఎక్కడి నుండి వచ్చానో అక్కడికే వెళ్ళటానికి నేను పాపమునకు
ఏమాత్రము కూడా అవకాశం ఇవ్వకుండా బ్రతుకుతూ ఉన్నాను. దిస్ ఈస్ వాట్ ది జీసస్ క్రైస్ట్ ఈస్ సేయింగ్ టు ది పీపుల్ ఆఫ్ Judas. Today the Holy Spirit is saying to the so-called Christians. యేసు ఎక్కడి నుండి వచ్చాడో ఆయనకు తెలుసు, ఎక్కడికి వెళ్ళాలో కూడా ఆయనకు తెలుసు. ఈ వర్తమానం వింటున్న నా ప్రియ బిడ్డ, నీవు ఎక్కడి నుండి వచ్చావో నీకు తెలుసా? నువ్వు నరకములో నుండి, అగ్నిగుండములో నుంచి ఈ భూమి మీదకి రాలేదు. అక్కడ నుండి ఎవరో నిన్ను తల్లి గర్భములో నిర్మించి ఈ భూమి మీద పుట్టేటట్టు చేయలేదు. 127వ కీర్తనలో సెలవిచ్చిన విధముగా గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. గర్భమును బహుమానముగా ఇచ్చినవాడు ఆయనే. 139వ కీర్తనలో సెలవిచ్చిన విధముగా నా తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడవు కూడా నీవే. 49వ అధ్యాయం యెషయా గ్రంథములో సెలవిచ్చిన విధముగా గర్భములో నేను పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. గర్భములో నుండి 22వ కీర్తనలో సెలవిచ్చిన విధముగా తల్లి గర్భములో నుండి నన్ను తీసిన వాడవు నీవే యెహోవా. తల్లి గర్భములో నుండి తీయబడిన తర్వాత నా తల్లి స్తన్యమున యొద్ద పాలు త్రాగటానికి నమ్మకమును కలిగించిన వాడవు నీవే యెహోవా. యెహోవా దగ్గర నుండి, యెహోవా ఉన్న ఆ పరలోకములో నుండి యేసు ఏ విధముగానైతే ఈ లోకములోనికి పంపబడ్డాడో లేదా వచ్చాడో, నీవు నేను మనమందరము కూడా అదే యెహోవా ఉన్న చోటు నుండి ఈ లోకమునకు పంపబడ్డాము లేదా వచ్చాము. వచ్చినటువంటి యేసు అంటున్నాడు, ఎక్కడి నుండి నేను వచ్చానో అక్కడికి నేను వెళుతున్నాను, వెళతాను అన్న ఆ నమ్మకం నాకుంది అంటున్నాడు. ఈ సాక్ష్యం నేను నమ్మను, కానీ ఈ సాక్ష్యం ఇదే సత్యం. నా ప్రియ బిడ్డ, నువ్వు యేసుని నమ్మావు, యేసుని వెంబడిస్తూ ఉన్నావు. యేసు ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికే వెళ్తున్నాడు, వెళ్ళాడు కూడా. వెళ్ళి ఏం చేస్తున్నాడో తెలుసా? వెళ్ళి నువ్వు నేను అక్కడికే వస్తామని, నువ్వు నేను ఏదో ఒకరోజు అక్కడికే వస్తామని ఒక చిన్న నమ్మకంతో, ఒక చిన్న విశ్వాసంతో ఆయన నీ కొరకు నా కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాడు. మనం అక్కడికి వస్తామని తెలిసి అక్కడ ఉండటానికి ఆయన మనకు ఉండటానికి ఒక గృహమును నిర్మిస్తున్నాడు. ఆయన చెప్పిన మాట, నేనెక్కడి నుండి వచ్చానో నేనక్కడికి వెళతాను అని చెప్పాడు. వారు నమ్మలేదు, కానీ వచ్చాడు, వెళ్ళాడు. వెళ్ళటానికి ముందు తన శిష్యులకు చెప్తున్నాడు. ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నా తండ్రి ఇంట అనేక స్థలములు కలవు, నా ఒక్కడి కొరకే కాదు అంటున్నాడు మనం నమ్మిన యేసు. నాట్ ఓన్లీ ఫర్ ది జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ఒక్కడి కొరకే కాదట. అక్కడ స్థలం ఉన్నది, అనేక స్థలములు ఉన్నాయి. ఎవరి కొరకు? నువ్వు ఎక్కడి నుండి వచ్చావో అక్కడికే నువ్వు వెళ్ళటానికి ఈ లోకములో పాపము జోలికి పోకుండా, ఒకవేళ నువ్వు పాపము జోలికి వెళ్ళి పాపము చేసిన వాడము చేసిన దానమైతే ఈ రోజున ఆ పాపమును చంపి, ఆ పాపం విషయంలో చచ్చిపోయి, యేసు ఏ విధముగానైతే పరిశుద్ధుడుగా బ్రతికాడో అదే పరిశుద్ధతతో
మనము బ్రతికితే ఎవరు మనకు చెప్పాల్సిన అవసరం లేదు. మన మీద మనకు నమ్మకం ఉంటుంది. నేను అక్కడికే వెళ్తాను. నేను నమ్మిన నా ప్రభువు ఎక్కడికి వెళ్ళాడో ఆ చోటికే నేను వెళ్ళటానికి ఈ లోకములో ఈ పరిశుద్ధ గ్రంథ లేఖనముల ప్రకారముగా నేను బ్రతకటానికి ఇష్టపడుతున్నాను. అలా బ్రతుకుతూ ఉన్నాను. దీని కొరకు ఎవ్వరు నన్ను ఇష్టపడకపోయినా పర్వాలేదు అన్నటువంటి ఆ సంకల్పముతో ఈ లోకములో బ్రతుకుతాం. యేసుక్రీస్తును ఎందుకు ఇష్టపడలేదు? యూదులు ఎందుకు యేసుక్రీస్తుని ఇష్టపడలేదు అంటే, అతడు పరలోకములో ఉన్నటువంటి తండ్రి ఇష్టాన్ని మాత్రమే చేయాలనుకున్నాడు. తండ్రి పంపించినటువంటి ఆ చోటికే మరలా వెళ్ళాలనుకున్నాడు కనుక ఎవ్వరూ ఆయనని ఇష్టపడలేదు. ఈరోజు నీవు కూడా యేసులాగానే తీర్మానం తీసుకొని యేసులాగానే నువ్వు బ్రతికితే ఎవ్వరు ఇష్టపడకపోయినా వాళ్ళ గురించి నువ్వు బాధపడవు. అయ్యో నన్ను పలానా వ్యక్తి ఇష్టపడటం లేదండి, అయ్యో పలానా వ్యక్తి నన్ను నాతో మనస్ఫూర్తిగా మాట్లాడటం లేదండి అని ఆ ఆలోచన కూడా నువ్వు రానివ్వు. ఎందుకంటే చీకటికి వెలుగుకు సంబంధము ఉండదు అంటున్నాడు. సో మనము వెలుగు, జీవపు వెలుగు కలిగి ఉన్నప్పుడు చీకటితో మనకు సంబంధం లేదు. మనల్ని అవమానిస్తున్నటువంటి వారితో, మనల్ని నిందిస్తున్నటువంటి వారితో, మనల్ని పురుగు కంటే హీనంగా చూస్తున్నటువంటి వారితో మనకు సంబంధం లేదు. మనకు సంబంధం అంతా కూడా యేసుతోనూ యేసుకు సంబంధించిన వారితో మాత్రమే మనకు ఆ సంబంధం ఉంటుంది. కాబట్టి యూదులు ఆ విధముగా ఆయన్ని ప్రశ్నించినప్పుడు యేసు చెప్తున్న మాట, రెండవ మాట, నేనెక్కడి నుండి వచ్చానో నేను ఎరుగుదును, ఎక్కడికి వెళుతున్నానో కూడా నేను ఎరుగుదును. ఇది మీరు నమ్మరు, ఇది మీరు విశ్వసించరు. కానీ ఈ లోకములో బ్రతుకుతున్నది ఎక్కడి నుండి వచ్చానో అక్కడికి పోవటానికే. మీరు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి, నేను వెళ్ళవలసినటువంటి చోటుకు వెళ్ళటానికి నేను బ్రతుకుతున్నాను అని చెప్పాను. ఇదే మాట నీవు నేను మనము పలకాలి ప్రియబిడ్డ. ఆ విధంగా మనం బ్రతకడానికి ఇష్టపడాలి. ఇంకో మాటను ఇదే 8వ అధ్యాయంలో నుండే, యోహాను సువార్తలో నుండే మీకు ఇంకో విషయంలో జ్ఞాపకం చేస్తాను. మరి ఒకప్పుడు 21వ వచనంలో, మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చు ఉన్నాను, మీరు నన్ను వెతుకుదురు గాని మీ పాపములోనే ఉండి చనిపోవుదురు, నేను వెళ్ళు చోటుకు మీరు రాలేరని వారితో చెప్పాడు. మరి ఒకప్పుడు చెప్తున్నాడు, మరొకసారి ఇంకోసారి వీరితోనే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నేను వెళ్ళిపోవచ్చు ఉన్నాను, మీరు నన్ను వెతుకుదురు కానీ మీ పాపములోనే ఉండి చనిపోవద్దు. వెతుకుతారు. They will search with Jesus Christ without scriptures. వాక్యమును ఆధారం చేసుకోకుండా వెతుకుతారు. యేసుని ఈ రోజున అదే వెతుకుతూ ఉన్నారు చాలామంది. నాట్ అకార్డింగ్ టు ది స్క్రిప్చర్స్. వాక్య లేఖనముల ప్రకారంగా వాక్యములో యేసును వెతుక్కోవటం లేదు. వాక్యం బయట యేసును వెతుకుతూ ఉన్నారు. వాక్యం వెలుపట యేసును వెతుకుతూ ఉన్నారు. వెతుకుతున్నటువంటి వారికి చెప్తున్న మాట, నేను వెళ్ళిపోవచ్చున్నాను, తర్వాత మీరు వెతుకరు అని లేదు, వెతుకుతారు. వెతుకుతున్నటువంటి వారికి చెప్తున్నాడు, వెతకబోతున్నటువంటి వారికి చెప్తున్నాడు, వెతుకుతురు కానీ మీ పాపములోనే ఉండి చనిపోతారు. ఆయన్ని వెతికేవారు పాపంలో ఉండరండి. They will not live in the sins. They will never live to do the sins. ఆయన్ని వెతికేవారు, ఆయన్ని వెంబడించేవారు
ఆయన్ని తెలుసుకున్నటువంటి వారు పాపములో ఉండరు. పాపములో ఉంటే చనిపోతారు. అది చెప్పాడు మొదటి ఆదాముకు, మొదటి నరునికి, ఈ పండు తినుదినమున నువ్వు చనిపోతావు. దట్ మీన్స్ ఈ పండు తినుదినమున నువ్వు పాపములో ఉంటావు. నువ్వు పాపములో ఉంటావు. నువ్వు పాపిగా గుర్తింపబడతావు. ఈ రోజున ఆనాడు ఆదాము పాపములో ఉండి పాపిగా గుర్తింపబడ్డాడు. దేవుని పోలికలు, దేవుని స్వరూపములో చేయబడి తనలో ఉన్నటువంటి జీవ ఆత్మతో బ్రతుకుతూ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఏమయ్యాడు? పాపములో ఉండి చనిపోయాడు. తాను ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి వెళ్ళకుండానే చనిపోయాడు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ హోలీ వర్డ్స్. These are the words of Jesus Christ, who spoke 2025 years in this world. ఆ మాటల్ని ఈ రోజున పరిశుద్ధాత్ముడు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. These are not the words of Brother Varaprasad. These are the words of Jesus Christ, whom you have believed. ఆయన మాటల్ని యేసు చేత ప్రేమించబడిన యోహాను గారు రికార్డ్ చేసి పెట్టినటువంటి మాటల్ని ఈరోజు చదివి వినిపిస్తూ ఉన్నాను. దట్స్ ఆల్. నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో చెప్పాడు. ఎవరికి చెప్తున్నాడు? వెతుకుతూ పాపములోనే ఉన్నటువంటి వారు చనిపోయిన తర్వాత యేసు వెళ్ళినటువంటి చోటికి రారు అని చెప్తున్నాడు. ఒక వ్యక్తి చనిపోతాడు. చనిపోయిన వ్యక్తి ఎలా చనిపోయాడో కుటుంబస్తులకు తెలుసు, సంఘస్థులకు తెలుసు. అతడు పాపము చేస్తూ చేస్తూ చనిపోయాడా? ఏ పాపము చేయకుండా చనిపోయాడా? కుటుంబస్తులకు తెలుసు, సంఘస్థులకు తెలుసు. అయినా యేసులాగా బ్రతికి, యేసులాగా హింసించబడి, ఈ తల నరకబడి చంపబడినటువంటి పౌలు పలికిన మాటను చనిపోయిన తర్వాత ఆ కుటుంబస్తులు రాస్తారు, ఆ సంఘస్థులు రాస్తారు. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసమును నేను కాపాడుకుంటుని. ఎవరిని మోసం చేస్తున్నా? చనిపోయినటువంటి వ్యక్తి రాయటం లేదు. అది చనిపోయినటువంటి వ్యక్తి చెప్పుకోవటం లేదు. అది చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు, సంఘస్థులు చెప్తూ ఉన్నారు, రాసి పెడుతూ ఉన్నారు. ఆ వ్యక్తి మంచి పోరాడాడట, విశ్వాసమును కాపాడుకున్నాడట. యేసు వెళ్ళిన చోటికి వెళ్ళాడట. మనల్ని మనం మోసం చేసుకోవటం కాదా ఇది? ఓకే, ఆ వ్యక్తి మంచి పోరాటం పోరాడాడు, విశ్వాసమును కాపాడుకున్నాడు, పరుగు కడముట్టించాడు అని ఏ కుటుంబస్తులైతే చెప్తున్నారో, సంఘస్థులైతే చెప్తున్నారో, లేదా రాసి పెడుతూ ఉన్నారో సమాధుల మీద, ఆ వ్యక్తులు అదేవిధంగా విశ్వాసమును కాపాడుకోవటానికి పాపముతో పోరాడుతూ ఆ పాపం విషయంలో గెలుస్తున్నారా? పాపము చేయకుండా గెలుస్తున్నారా? పాపమును చూడకుండా గెలుస్తున్నావా? పాపమును వినకుండా గెలుస్తున్నావా? పాపపు చోటికి వెళ్ళకుండా గెలుస్తూ ఉన్నావా? మన ఆత్మీయమైనటువంటి పోరాటంలో పాపముతో నిత్యం మనం పోరాడాలి. ఏదో ఒక పాపం సాతాను మనతో చేయించడానికి వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. We have to fight with the sin. ఆ యొక్క పాపముతో మనం పోరాడి పాపము చెయ్యకుండా పరిశుద్ధులుగా బ్రతకాలి, పరిశుద్ధులుగా మరణించాలి. యేసు చెప్తున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, తర్వాత మీరు వెతుకుతారు. మీరు పాపములో ఉండి వెతుకుతారు, చనిపోతారు. చనిపోయిన తర్వాత నేను వెళ్ళిన చోటికి మీరు రారు.
ఇది చెప్పాడు. ఇదే నేను చదివి వినిపించాను. వన్స్ అగైన్ ఐ రిపీట్ బై రీడింగ్ దట్ స్క్రిప్చర్. మరి ఒకప్పుడు యేసు, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు, కానీ మీ పాపములోనే ఉండి చనిపోవుదురు. నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వెతుకుతూ ఉన్న వారికి చెప్పాడు. సో కాల్డ్ క్రిస్టియన్స్, ఈ మాట మనకు వర్తించకుండా జాగ్రత్త పడతాం. ఈ మాట మనకు వర్తించదు. ఎప్పుడు వర్తించదు? మనము పాపము చేయకుండా ఉంటే. రెండో మాట, అందుకు యూదులు ఏమంటున్నారో చూడండి. నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తన్ను తానే చంపుకొనునా అని చెప్పుకొని చూడండి. అప్పుడు ఆయన, అనగా అప్పుడు యేసు, మీరు క్రిందివారు, నేను పైవాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. మన యేసు క్రీస్తు చెప్తున్న మాట, నేను క్రిందివాడను కాదు, పైవాడను. మీరు లోక సంబంధులు, నేను లోక సంబంధుడను కాదు. మరి పైవాడు ఏమిస్తాడు? నేను పైవాడను అన్నప్పుడు పైవాడు ఏమిస్తాడు? పైనున్న వాటినే ఇస్తాడు. యేసే చెప్పాడు, క్రిందున్న వాటిని వెతకకండి, క్రిందున్న వాటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడకండి, పైనున్న వాటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడండి. మీరు లోక సంబంధులు, క్రిందున్న వాటిని వెతుకుతారు, క్రిందున్న వాటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడతారు. యూ పీపుల్ బిలాంగ్స్ టు దిస్ వరల్డ్, బట్ ఐ ఆమ్ నాట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్. I am belongs to the heaven. I am belongs to the eternal life. I am belongs to the everlasting God. అది నేను పైవాడను, అన్నిటికంటే కూడా పైవాడను, నా తండ్రి వాడను, నా తండ్రి సంబంధిని. మీరు లోకమును పరిపాలిస్తూ ఉన్నటువంటి అపవాది సంబంధులు. కాబట్టి మీకు నాకు సంబంధం లేదు. ఇంకో మాట అంటాడు అక్కడ, కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుదరని మీతో చెప్పి తిని. ఎందుకీ చెప్పాను? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి, ఆశించకండి, అవి నా తండ్రి వలన కలిగినవి కాదు అంటాడు. ఇదే యోహాను గారు పత్రికను రాస్తూ 2వ అధ్యాయం 15వ వచనంలో పత్రికను రాస్తూ చెప్తున్నాడు, లోకములో బ్రతకటానికి నీకు ఏది అక్కరగా ఉందో అది నీ దేవుడు సమయానికి ఇస్తాడు. అది ఇవ్వబడినప్పుడు ఆనందంగా అనుభవించు. డోంట్ ఎక్స్పెక్ట్ మోర్ దాన్ దట్. దానికి మించి ఏది కూడా ఆశించకండి. ధన అపేక్ష సమస్త కీడులకు మూలం. ధనము అనలేదు, ధన అపేక్ష, ధనం మీద ఆశ, ధనవంతుణ్ణి కావాలనే ఆశ, విద్యావంతుణ్ణి కావాలి అనే ఆశ, ఈ లోకంలో నాకు ఒక గొప్ప గుర్తింపు రావాలి అనే ఆశ. ఈ లోకంలో కాదు బ్రదర్, ఈ లోకంలో కాదు సిస్టర్, పరలోకములో ఉన్న దేవుని దృష్టిలో నీవు మంచి పేరు కలిగిన వాడుగా ఉండాలి. నువ్వు గొప్పవాడివా అయినా సరే, గొప్పవాడివి, గొప్ప కుటుంబము అనే చెప్పుకునే నీ కుటుంబము దేవుని దృష్టిలో మంచివాడు, మంచి కుటుంబమై ఉండాలి. ఈ లోకములో అన్ని విషయాలలో గొప్ప ప్రావీణ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నావా? ఈ లోక సంబంధంగా ఎవ్వరికి ఏది కావాలన్నా నీ దగ్గరికే వచ్చి అడుగుతూ ఉన్నారా? ఫైన్, మంచిదే. దేవుని దృష్టిలో మంచివాడివి.
మంచి అంటే పరిశుద్ధుడని, పాపము లేనివాడిని, పాపము చెయ్యని వాడిని. అందుకే మీ అన్నాడు, పాపము అనలే. మీ పాపములు, మీరు ఏం పాపం చేస్తున్నారో మీకు తెలుసు, ఏ పాపపు కూడు తింటున్నారో మీకు తెలుసు, ఏ పాపములకు సంబంధించింది త్రాగుతున్నారో మీకు తెలుసు, ఏ పాపములకు సంబంధించింది మాట్లాడుతున్నారో మీకు తెలుసు, ఏ పాపములకు సంబంధించిన దానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారో మీకు తెలుసు. మీ పాపములు అంటున్నాడు. చూడండి, మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుదురు అని మీతో చెప్పుచున్నాను. నేనే ఆయనని మీరు విశ్వసించని ఎడల, నేనే ఆయననని, నేనే పరిశుద్ధుడనని, నేనే యెహోవాను అని, నేనే సర్వశక్తివంతుడనని, నేనే పాపము లేనివాడనని విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పాను. సో కాల్డ్ క్రిస్టియన్స్, మై డియర్ సో కాల్డ్ క్రిస్టియన్స్, యేసు చెప్తున్నమాట, నేను యేసును విశ్వసించాను అని గనకే ఈ వర్తమానము ద్వారా నేను యేసును విశ్వసించాను, నేను విశ్వాసిని అని నువ్వు చెప్పుకుంటే యేసు చెప్తున్నాడు, విశ్వాసం ఉంచిన వాడు పాపములోనే ఉండి చనిపోడు, పాపము చేస్తూ చనిపోడు. విశ్వసించని వాడు పాపము చేసి చనిపోతాడు. విశ్వసించని వాడు పాపము చేయడు. విశ్వసించిన వాడు పాపము చేయడు. విశ్వసించని వాడు పాపం చేస్తాడు. ఆ రోజు దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న యూదులతో చెప్తున్నాడు ఇది. మేము అబ్రహాము సంతానమని చెప్పుకుంటున్నటువంటి యూదులతో మాట్లాడుతున్న మాటలివి. ఈరోజు యేసుక్రీస్తు ద్వారా క్రైస్తవులము అని చెప్పుకుంటున్న వారితో యేసు ఆనాడు మాట్లాడిన మాటలను పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు. క్రీస్తును నమ్మామని చెప్పుకుంటున్న వారితో మాట్లాడుతున్నాడు. క్రీస్తు విశ్వాసులమని చెప్పుకుంటున్న వారితో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు పాపములోనే ఉంటున్నట్లయితే, పాపములనే ఇంకా మీరు చేస్తున్నట్లయితే మీరు విశ్వాసులు కాదు. మీరు నన్ను నమ్మినటువంటి వారు కాదు అని ఎవరినైతే నువ్వు నమ్మావో ఆ నమ్మిన యేసు చెప్తున్నాడు, మీరు నన్ను నమ్మలేదు, మీరు నా మాట మీద విశ్వాసం ఉంచలేదు. ఒకవేళ నమ్మితే, విశ్వసిస్తే మీరు పాపములో ఉండరు, ఏ పాపమును కూడా మీరు చేయరు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. నీవెవరవని ఆయనను అడగగా యేసు వారితో అంటున్నాడు, ఈరోజు కొత్తగా మీరు అడుగుతారంటే ఎప్పుడో నేను చెప్పేశాను అంటున్నాడు. మొదట నుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడనే. మిమ్మును గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు గాని నన్ను పంపిన వాడు సత్యవంతుడు. నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పాను. నువ్వెవడవయ్యా? మొదటి నుండి నేను చెప్తున్నాను. ఎవడను అంటే బోధకుడను. నా తండ్రి యొద్ద నేను ఏమేం విన్నానో, ఏదేదైతే వినిపించమన్నాడో అది వినిపించే బోధకుడను. అదే బోధిస్తున్నాను, మొదటి నుండి బోధిస్తున్నాను. ఎప్పటి నుండి? ఆదికాండం 2వ అధ్యాయంలో నుండి బోధిస్తున్నాను. ఏమని బోధించాను? తినకూడనిది తినొద్దురా అని బోధించాను. తాగకూడనిది ఇది తాగకురా అని బోధించాను. చూడకూడనిది చూడకురా అని బోధించాను. వినకూడనిది వినకండిరా అని బోధించాను. మాట్లాడకూడనిది మాట్లాడకండిరా అని బోధించాను.
వెళ్ళకూడని చోటికి వెళ్ళకూడదురా అని బోధించారు. మొదటి నుండి బోధిస్తున్న బోధకుడు. అయినా చూడకూడదే చూస్తావు, వినకూడదే వింటావు, మాట్లాడకూడదే మాట్లాడుతావు, వెళ్ళకూడని చోటుకే వెళుతావు, తినకూడదన్నదే తింటావు, త్రాగకూడదు అన్నదే త్రాగుతావు. గనక మీ పాపములోనే మీరు ఉండి నన్ను విశ్వసించారు అన్న భ్రమలో ఉండి చనిపోతూ ఉన్నారు. చనిపోయి మీరు నేను వెళ్ళిన చోటికి రాని క్రైస్తవులు, ఈ లోకములోనే నా పేరు చెప్పుకొని బ్రతికి చచ్చిపోయే పాపపు దౌర్భాగ్యము. మీరంతా పాపలే, నా పేరు పెట్టుకున్న పాపము. అలా చనిపోకండరా, దయచేసి అలా చనిపోకండరా. పాపము చేయకుండా ఇంతవరకు పాపములు చేస్తూ ఉన్నట్లయితే ఈరోజు ఆ పాపమును చంపి, ఆ పాపం విషయంలో చంపబడి పరిశుద్ధులుగా ఒక్కరోజైనా బ్రతికి చనిపోదాం. ఈరోజే నీ చివరి రోజైతే, ఈ వర్తమానం వింటుండగానే నీది చివరి రోజేమో, ఈ వర్తమానం వింటుండగా ఇది చివరి రోజేమో. లేదు నా జీవితంలో రేపు ఉంది, లేదు నా జీవితంలో వచ్చే నెల ఉంది అనుకుని ఈరోజు నువ్వు పాపం చేస్తే మరుసటి సూర్యోదయం నువ్వు చూడకపోతే నువ్వు నమ్మిన నీ ప్రభువు యుద్ధకు వెళ్ళలేని, ఆ ప్రభువును నమ్మి విశ్వసించని పాపమునే ఉండి పాపమునే చేసి చనిపోయినటువంటి వ్యక్తి అవుతావు. ప్లీజ్, నిన్ను ప్రేమించి దేవుడు అవకాశం ఇస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. నీకు తీర్పు తీర్చడానికి నా దగ్గర ఎన్నో ఉన్నాయంటున్నాడు దేవుడు. చదువుకోండి. ఎన్ని చెప్పుమంటావు నువ్వు పాపివి అని, ఏ పాపము చేస్తున్నావో ఎన్ని చూపెట్టమంటావు. నేను చూపెట్టగలను, కానీ నేను చూపెట్టను. ఎందుకంటే నీకన్నీ తెలుసు గనక, నీకన్నీ తెలిసే చేస్తున్నావు గనక నేనేంది నీకు చూపెట్టేది అని ఆ రోజు వారితో మాట్లాడుతున్నాడు. ఇంకో విషయాన్ని నేను చెప్పి అక్కడ చదివించి ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేసి ఈ వర్తమానాన్ని సరిచేస్తాను. 31వ వచనం, అదే 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, ఇంతవరకు నమ్మనట్టుగా ఉన్నవారితో, విశ్వసించని వారిగా ఉన్నవారితో, ఇప్పుడు నమ్మిన యూదులతో, మీరు యేసును నమ్మిన యూదులతో, యేసును నమ్మిన క్రైస్తవులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించగలరు. యేసును నమ్మిన వారు యేసు చెప్తున్న మాట, నా వాక్యములో నిలిచి ఉండండి. You go through the scriptures thoroughly. What is the purpose behind the scriptures? అక్కడ రాయబడినటువంటి ఆ వాక్కు యొక్క ముఖ్య ఉద్దేశం, ఎందుకొరకు దేవుడు రాయించాడు, దేవుని ఉద్దేశం ఏంటో ఆ ఉద్దేశంతో వాక్యాన్ని చదవండి. దేవుని ఉద్దేశంతో వాక్యాన్ని చదవండి, నీ ఉద్దేశంతో వాక్యం చదవకండి. చాలామంది ఈరోజు వాక్యం ఎందుకు చదువుతారండి? వాళ్ళ ఉద్దేశంతోనే చదువుతారు, వాళ్ళ ఆలోచనలోనే చదువుతారు. బైబిల్ తెరిస్తే ఈ రోజున దేవుడు ఏ మంచి నాకు చేయబోతున్నాడు, ఏ మేలు నాకు చేయబోతున్నాడు అన్నదాని కొరకు చదువుతాం. వాక్యాలు ఎక్కువ మట్టుకు వినేది ఎక్కడ? నాకేం జరుగుతుందో దేవుడు చెప్పాలి, నాకేం మేలు చేస్తాడో దేవుడు చెప్పాలి. ఎంత అద్భుతమైనటువంటి గొప్ప ప్రణాళిక
నా పట్ల దేవుడు చేయబోతున్నాడో, దేవుడు నేను వెళుతున్నటువంటి చోట నాకు వినిపించాలి. వెళ్ళేగా ఎక్కువగా ఉంది. అది కాదు. దేవుని దగ్గరకు వస్తే దేవుడు నేను నీకు మేలు చేస్తానని చెప్పుడు, దేవుడు నేను నీకు కీడు చేస్తానని చెప్పుడు. దేవుడు మేలు ఎలా పొందుకుంటావో, కీడు ఎలా పొందుకుంటావో చెప్తాడు. పాపం విడిచిపెట్టి పరిశుద్ధతతో బ్రతుకుతే మేలు అనుభవిస్తావు. లేదు, అశ్రద్ధ చేస్తూ నిర్లక్ష్యం చేస్తూ అదే పాపమును కొనసాగిస్తూ ప్రభువా ప్రభువా అనుకుంటూ ఈ లోకంలో బ్రతికితే కీడు అనుభవిస్తావు అని చెప్తాడు. నేను నీకు మేలు చేస్తాను, నేను నీకు కీడు చేస్తాను అని చెప్పడు. నువ్వే అనుభవిస్తావు, నీకుగా నీవే అనుభవిస్తావు, మేలైనా కీడైనా. మీ ప్రవర్తనను బట్టి మేలు కీడు అనేది ఉంది తప్ప దేవుని దగ్గర నుంచి ఏది రాదంటే. ప్రతిదీ నేను పరిశుద్ధ లేఖనములను ఆధారం చేసుకుని పరిశుద్ధాత్మను మీకు తెలియజేస్తున్నా. ఏదో తోటలో నుంచి వెళ్ళగొట్టబడటానికి గల కారణం దేవుడు కాదు, వాళ్ళ ప్రవర్తన. వద్దు అన్నది చేశారు కనుక. వాట్ వీ పీపుల్ ఆర్ డూయింగ్ టుడే, సేమ్ థింగ్. Most of the Christians, most of the believers are doing the same thing. I'm not telling all the Christians, I'm not telling all the believers. Most of the Christians are believers. Most of the people who believed that Jesus Christ as the Savior are doing the same thing what the first Adam and Eve has done. So please repent and come out from the sins and live the holy life according to the scriptures. Our base should be the scriptures. ఈ వాక్యములో నిలిచిన వారుగా, ఈ వాక్యాన్ని ప్రవర్తించిన వారుగా ఉంటారు. నన్ను నమ్మితే అని యేసు చెప్పాడు. నన్ను నమ్మిన యూదు, మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహిస్తారు. అది గ్రహిస్తాం. ఎందుకు ఈరోజు అదే గ్రహిస్తూ ఉంటాను. ఎన్నోసార్లు చదువుకుని ఉంటాం ఈ లేఖనాలు, కానీ ఈ రోజున అందులో ఉన్న సత్యమును గ్రహించుకున్నాను. సత్యమును గ్రహించగలరు. అప్పుడు సత్యమును మేము స్వతంత్రులుగా చేయునని చెప్పగా, అప్పుడు మనల్ని స్వతంత్రులను చేస్తుంది. అంటే అర్థము మనల్ని విముక్తులను చేస్తుంది. ఇప్పుడు ప్రతి దేశానికి కూడా ఏదో ఒక దేశం నుంచి స్వతంత్రత వచ్చిందే కదా. భారతదేశానికి 1947వ సంవత్సరం అనుకుంటాను స్వాతంత్రం వచ్చి ఉన్నది. ఇదే నెలలో ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవం కూడా జరిగించుకున్నాం. స్వాతంత్రము అనే అర్థం ఏంటి? మన భారతదేశానికి స్వాతంత్రం ఆగస్టు 15వ తారీఖున వచ్చినటువంటి దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాం కదా. స్వాతంత్రము అని అంటే ఎవరి అధికారములోనైతే మనము ఉన్నామో ఆ అధికారములో నుండి మనం బయటికి వచ్చాము. ఉదాహరణకి బ్రిటిష్ ప్రభుత్వం మనల్ని పరిపాలించి ఉన్నది. 1947వ సంవత్సరం వరకు బ్రిటిష్ పరిపాలనలో ఉన్నాం. ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్రం వచ్చింది అంటే అర్థం ఏంటి? బ్రిటిష్ ప్రభుత్వములో నుండి మాకు విడుదల వచ్చింది. బ్రిటిష్ ప్రభుత్వములో నుండి మేము బయటకు వచ్చేసాం. బ్రిటిష్ పరిపాలన నుంచి మేము బయటకు వచ్చేసాం. దిస్ ఇస్ కాల్డ్ ఇండిపెండెన్స్. అలాగే మనం ఎప్పుడైతే వాక్యమును గ్రహించి ఆ వాక్యములో నిలిచి ఉండి వాక్యమే మనమే వాక్యముగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఆ సత్యమై ఉన్నటువంటి ఆ వాక్యము మనలను సాతాను యొక్క అధికారములో నుంచి విడుదల కలుగుతుంది అని చెప్పాడు. సాతాను అధికారములో నుంచి విడుదల కలగటం అనేది స్వాతంత్రం. పాపములో నుండి
విడుదల కలగటం అనేటటువంటిది స్వతంత్రులుగా చేయను, పరిశుద్ధులుగా చేయను, స్వతంత్రులుగా చేయను, నీతిమంతులుగా చేయను, స్వతంత్రులుగా చేయను, దైవముగా చేయను. దైవములాగా ఆలోచించేటట్టుగా చేయను, దైవములాగా బ్రతికేటట్టుగా చేయను. ఆ దైవమై ఉన్న యేసు చెప్తున్నాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అలా పోలి నడుచుకున్నటువంటి పౌలు అంటున్నాడు, నేను ఆ క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని పౌలు అన్నాడు. క్రీస్తును పోలి నడుచుకోండి అన్నాడు. నన్ను పోలి నడుచుకుంటే క్రీస్తును పోలి నడుచుకున్నట్టే. క్రీస్తు యేసు అయ్యున్న వాక్యం పౌలైపోయాడు. పౌలే వాక్యం, వాక్యమే పౌలు. ఎప్పుడు మీరు నన్ను అనుసరించండి అంటే నాలో ఉన్నదంతా వాక్యమే గనక ఆ వాక్యమును మీరు అనుసరించిన వారు అవుతారు. దిస్ ఈస్ ది డిసైపుల్షిప్. దిస్ ఈస్ ది రియల్ క్రిస్టియన్ లైఫ్. దిస్ ఈస్ ది లైఫ్ ఆఫ్ బిలీవర్స్. ఎస్, ఈ విధంగా బ్రతకడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నన్ను నమ్మితే, వాక్యము యందు నిలిచి ఉన్నట్లయితే మీరు శిష్యులుగా గుర్తింపబడతారు. అప్పుడు నా సత్యమును మీరు గ్రహిస్తారు. ఆ సత్యమై ఉన్నటువంటి ఆ వాక్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మరలా పాపమునకు బానిసగా ఉండదండి. తినొద్దనుకున్నది తింటున్నాను, దాన్ని మానేయాలనుకుంటున్నాను, మానేయలేకపోతున్నాను అని అనలేవు. నేను త్రాగొద్దు అనుకున్నది త్రాగుతున్నాను, అయినా దాన్ని ఎంత మానేయాలనుకున్నా మానేయలేకపోతున్నాను అనలేవు. ఇఫ్ యు బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ బిలీవింగ్ ది జీసస్ క్రైస్ట్, బట్ యు ఆర్ నాట్ బిలీవింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యమై ఉన్నటువంటి సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. దిస్ ఇస్ నాట్ మై వర్డ్స్, మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. These are the words whom you have believed as your Savior. Please accept this verse. అందుకు యేసు 34వ వచనం, అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ దాసత్వంలో, పాపము అనే దాసత్వంలో నుంచి, పాపము అనే బానిసత్వంలో నుంచి నీకు విడుదల కలిగి నీకు స్వతంత్రంగా, పరిశుద్ధుడిగా బ్రతుకుతావు, నీతిమంతుడిగా బ్రతుకుతావు. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు మాత్రమే ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. చూసారా, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేయటానికి వచ్చాడు. అంటే పాపమునకు మనము దాసులుగా ఉండకుండా, పాపమునకు మనము బానిసలుగా ఉండకుండా, పాపము చెయ్యకుండా బ్రతుకు నేర్పించడానికి కుమారుడైన యేసు వచ్చానని చెప్తూ ఉన్నాడు. ఆ కుమారుడైనటువంటి ఆ యేసు ద్వారా ఈ రోజున మనము అందరము కుమారులమైపోదాము. కుమారులను ఎల్లప్పుడూ కూడా తన నివాస స్థలములో ఉంచుకుంటాడు. దాసులు వస్తారు పోతారు, పలకరిస్తారు, పోతారు. కానీ కుమారులైతే ఎల్లప్పుడూ తండ్రి ఇంటిలో నివాసం చేస్తారు. సో ఆ విధముగా నేను ఎక్కడి నుండి వచ్చానో, ఎక్కడికి వెళుతునో నాకు తెలుసు అని యేసు చెప్పాడు. నేను కుమారుడుని కనుక, కుమారుడైనటువంటి నేను తండ్రి నివాస స్థలములో నుంచి వచ్చాను, తిరిగి ఆ తండ్రి నివాస స్థలములో నివసించడానికి వెళుతున్నానన్నాడు, వెళ్ళాడు. మనలందరినీ కూడా అదే తండ్రి నివాస స్థలములో ఏ కుమారుడైతే నివసిస్తున్నాడో ఆ కుమారునితో పాటు ఆ తండ్రి యొక్క నివాస స్థలములో మనము నివసించటానికి వెళదాం. ఇది మనం నమ్మిన ప్రభు ద్వారా మాత్రమే సాధ్యం. మన ప్రభు ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథము ద్వారా మాత్రమే సాధ్యం. మనందరికీ తెలిసినటువంటి ఒక ఉపమానం, తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు.
ఎక్కువ మట్టుకు మనం ఇదే ధ్యానిస్తాం. తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు, తప్పిపోయి తిరిగి వచ్చినటువంటి కుమారుడు. కానీ తప్పిపోకుండా ఇంట్లోనే ఉండే తప్పిపోయిన కుమారుడు. ఈ కోణంలో ఎప్పుడు మనం ధ్యానించాం. తప్పిపోయాడు. వెలుగులో నుంచి తండ్రి, వెలుగు అయి ఉన్నటువంటి తండ్రి, జీవము అయి ఉన్నటువంటి తండ్రిలో నివసిస్తున్నటువంటి ఇద్దరిలో నుండి ఒకడు వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? పాపముకు పరిచయం చేయబడటానికి వెళ్ళిపోయాడు. పాపం చేయటానికి వెళ్ళిపోయాడు. పాపములో మునిగి తేలటానికి వెళ్ళిపోయాడు. అలాగే బ్రతికాడు. పాపం చేస్తూ చేస్తూ బ్రతికాడు. కానీ ఎప్పుడైతే పందుల పొట్టు తిందామన్నా కూడా ఎవరు ఇయ్యలేదు. అక్కడ చూడండి, మీరు లూకాసు సువార్త 15వ అధ్యాయం చదువుకోండి. అక్కడ వాడి దగ్గర ఉన్నటువంటి డబ్బంతా కూడా దుర్వ్యాపారంలో పెట్టాడట. వాడు డబ్బు దుర్వ్యాపారం అంటే ఏదో వ్యాపారం చేశాడని మీరు అనుకుంటున్నారేమో. లేదండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటాడంటే, మద్యముతో మత్తులై ఉండకుడి, అందులో దుర్వ్యాపారము కలుగు అంటాడు. సో తండ్రి, వెలుగు అన్న తండ్రి, జీవము అన్నటువంటి తండ్రి, వాక్యము అయి ఉన్నటువంటి, జీవవాక్యము అయి ఉన్నటువంటి ఆ తండ్రి ఇంటిని విడిచి వెళ్ళి ఏం చేశాడు? తండ్రి ఇచ్చినటువంటి ఆశీర్వాదమును, తండ్రి ఇచ్చినటువంటి దీవెనను, తండ్రి ఇచ్చినటువంటి సమస్తమును కూడా మద్యము త్రాగుతూ మత్తుడుగా ఉండి దానిని దుర్వ్యాపారము అన్నాడు. ఇక ఇంటిలో ఉన్నవాడు అంటాడు, వాడు తిరిగి వచ్చిన తర్వాత ఆ తండ్రితో అంటాడు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వేశ్యల కొరకు ఖర్చు పెట్టాడు అని అంటాడు. వేశ్యల కొరకు ఖర్చు పెట్టాడు. పెద్ద కుమారుడు అంటాడు, వేశ్యల కొరకు ఖర్చు పెట్టి వచ్చాడు. తాగుతున్నాడు, వేశ్యల కొరకు ఖర్చు పెట్టాడు. దుర్వ్యాపారం అంటే దేవుడు వద్దు అన్నదానికి ఖర్చు చేసే వారందరూ కూడా ఈ చిన్న కుమారుడు ఏ విధంగానైతే దుర్వ్యాపారము చేసి నష్టపోయాడో ఆ విధముగా అకస్మాత్తుగా ఒక దినం వస్తుంది. వడనుకోలేదు, అది వస్తుంది. అది అయితే వాడు ఏ ప్రాంతంలో ఉన్నాడో, ఏ దేశంలో ఉన్నాడో ఆ దేశంలో కరువు వచ్చిందట. వాడికి కరువు వచ్చిందని రాయలేదు అక్కడ. ఆ దేశంలో కరువు వచ్చింది. దేశంలో కరువు వచ్చింది. దేశంలో కరువు వస్తే దేశంలో ఉన్న వారందరూ ఇబ్బంది పడలేదట. దేశంలో కరువు వస్తే వీరికి ఇబ్బంది అయిందట. దేశంలో కరువు వస్తే దేశంలో ఉన్న వారందరికీ ఇబ్బంది కావాలి కదా. దేశంలో కరువు వస్తే దేశంలో ఉన్న వారికి ఇబ్బంది కాలేదు, వీడికి ఇబ్బంది అయింది. వీడికి ఇబ్బంది అయ్యి అదే కరువు ఉన్నటువంటి అదే దేశంలో పందులు మేపుకునేటటువంటి వారి దగ్గరికి వెళ్ళాడట. పని దొరుకుతుందని అన్ని ఇల్లు తిరుగుతున్నాడు, అన్ని ఆఫీసులు తిరుగుతున్నాడు. ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుదామని. చేతులు చెల్లి కావలేదు, అన్నీ అయిపోయాయి. పోతే ఒక పందుల దగ్గర పందులను మేపటానికి అక్కడ ఉద్యోగం ఇస్తే ఆ పందులకు వేయాల్సినటువంటి ఆహారము ఏడు తిందామనుకున్నాడు. తిందామనుకుంటే ఎవ్వడూ ఏమి ఇవ్వలేదట. ఆ పందులు అడిగిన యజమాని కాదు, ఎవ్వడు కూడా అతనికి ఏమి ఇవ్వలేదు. అప్పుడు అతనికి బుద్ధి వచ్చి తండ్రి ఇంటిలో ఉన్నటువంటి పని వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రి ఇంటిలో ఉన్నటువంటి పని వారికి దొరుకుతున్న ఆహారమును జ్ఞాపకం చేసుకున్నాడు. అదే, నన్ను నమ్మిన ఎడల నా వాక్యమునందు నిలిచి ఉండాలి. ఆ వాక్యమయ్యున్న ఆహారము కొరకు ఆసక్తి కలగాలి. అందుకే యేసన్నాడు, నేను జీవ ఆహారమునై ఉన్నాను. మనకు జీవమునిచ్చే ఆహారం ఆ జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ జీవ ఆహారమును జ్ఞాపకం చేసుకొని ఆ జీవ ఆహారం ఎవరికైతే దొరుకుతూ ఉందో, ఎవరైతే ఆ జీవ ఆహారమును అనుభవిస్తున్నారో అలాంటి వారిలో ఒకడిగా ఉండిపోతానని, ఆ జీవ ఆహారము ఏదైతే
వద్దనుకు వెళ్ళిపోయాడో అదే జీవ ఆహారము కావాలి. ఆ జీవ ఆహారము దొరికేటటువంటి పనివాడిలో ఒక పనివాడిగా ఉంటానని వచ్చాడు. ఆ తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు, కౌగిలించుకున్నాడు, మెడ మీద పడి గుర్తు పెట్టుకున్నాడు, ఇంటికి తీసుకెళ్ళాడు, వారసుని చేశాడు. అయితే ఇంటిలో ఉన్నవాడు తండ్రితో మాట్లాడుతున్న మాటలు చూడండి ఎంత కఠినంగా ఉన్నాయి. అలా మాట్లాడతాడని ఎప్పుడు కూడా ఆ తండ్రి అనుకోలేదు. నువ్వు ఏ మాటలు కూడా నేను జవదాటకుండా నేను నీతోనే ఉన్నాను, నీ ఇంట్లోనే ఉన్నాను. వాడు నీ మాట జవదాటి వెళ్ళిపోయాడు, ఉన్నదంతా ఖర్చు చేసుకున్నాడు, తాగాడు, తిరిగాడు, వేశ్యలతో ఖర్చు పెట్టుకున్నాడు, ఇదంతా చేశాడు. అతన్ని తెచ్చుకొని నువ్వు ఇంట్లో పెట్టుకున్నావు. అతడు ఉన్న ఆ ఇంటిలో నేను ఉండటానికి ఇష్టపడతలేను. నువ్వు అతన్ని ఉంచుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావు, కానీ అతడు ఉన్న ఈ ఇంటిలో నేను ఉండటానికి ఇష్టపడతలేను అని ఇంటి బయట ఉన్నాడు. చూసాను అంటే అతడు అక్కడే ఉన్నాడు. అతనిలో తెలియకుండానే పెద్ద కుమారునిలో తెలియకుండానే పాపములో ఉన్నాడు. ఏ పాపములో ఉన్నాడు? ఈర్ష్య, ద్వేషం, అసూయ, పగ. తండ్రి కుమారుణ్ణి క్షమించినప్పుడు సహోదరుడు క్షమించవచ్చు కదా. కన్న తండ్రి ఒక కొడుకుని క్షమించినప్పుడు అదే తండ్రి కడుపున మొట్టమొదట పుట్టిన అన్నకి క్షమించవచ్చుగా. అంటే తండ్రికి ఉన్న క్షమాగుణము అన్నకు లేదు. ఆ క్షమాగుణము అన్నకు లేదు గనుక అన్న పాపములో ఉన్నవాడు. తండ్రితో ఉన్నప్పటికీ, తండ్రి ఇంటిలో ఉన్నప్పటికీ కూడా ఆ పెద్దవాడు పాపిగా గుర్తించబడుతున్నాడు. తనకు తెలియకుండానే పాపపు స్వభావం కలిగిన మాటలు మాట్లాడుతూ ఉంటే ఆ తండ్రి అతనికి మరలా బోధిస్తూ ఉన్నాడు. అలా అనకరా తమ్ముళ్ళని అనకరా, వాడు తప్పిపోయి తిరిగి వచ్చాడు, చనిపోయి మరలా బతికాడు. వాడు వెళ్ళాడు పరిశుద్ధతను నేర్చుకుని వెళ్ళాడు. పాపిగా బ్రతికి అంతా నష్టపోయాడు. చివరికి పాపిగా చనిపోయి పరిశుద్ధుడిగా బ్రతికి పరిశుద్ధుడిగా తిరిగి వచ్చాడు. కొడుక, దయచేసి వాడిని యాక్సెప్ట్ చేద్దాం. అక్కడ పారబుల్ క్లోజ్ చేసేసాడు. ఆ తండ్రి మాటలతో క్లోజ్ చేసేసాడు ఆ ఉపమానాన్ని. కానీ పెద్ద కుమారుడు ఆ బోధను యాక్సెప్ట్ చేశాడా, చేయలేదా? ఆ ముగ్గురు కలిసి ఆ ఇంట్లో ఉన్నారా లేదా అన్నది రాయబడలేదు. కాబట్టి ఇంటిలో ఉండి తప్పిపోయిన వాడు ఒకడు, ఇంటిలో లేకుండా తప్పిపోయి తిరిగి వచ్చిన వాడు ఒకడు. ఈరోజు పరిశుద్ధ సంఘములో ఉండి తప్పిపోతున్నారా? పరిశుద్ధ ఆలయములో ఉండి తప్పిపోతున్నారా? పరిశుద్ధ ఆరాధనలో ఉండి తప్పిపోతున్నారా? పరిశుద్ధ ప్రార్థనలలో ఉండి తప్పిపోతున్నారా? పరిశుద్ధ ఉపవాసాలలో ఉండి తప్పిపోతూ ఉన్నారా? మా తప్పిపోయిన వాడు చెడ్డవాడని ఉన్నోడు చెప్పుకుంటున్నాడు, ఉన్నోడే మంచోడు అనుకుంటున్నాడు, ఉన్నోడే నీతిమంతుడు అనుకుంటున్నాడు. కానీ వచ్చిన వాడు పరిశుద్ధుడిగా తీర్చబడ్డాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, వారసుడిగా తీర్చబడ్డాడు. కానీ నేను నీతిమంతుడిని అనుకుని అదే ఇంట్లో ఉన్నవాడు మాత్రం అపరిశుద్ధుడిగా తీర్చబడుతున్నాడు, పాపిగా తీర్చబడుతున్నాడు. అతనికి మరలా బోధ అవసరమై ఉన్నది. వాడికి మరలా బోధించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు అదే అక్కడే ఉన్నటువంటి ఆ పెద్దవాడి వలె ఎంతమంది ఈ రోజున మూర్ఖంగా బ్రతుకుతూ ఉన్నారు. నేను ఇప్పుడు చెప్పిన మాట ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, శరీర కార్యములు
ఇలాగూ ఉండును. అది లోపల ఉన్నటువంటి ఈర్ష్య, ద్వేషం, అసూయ, పగ. ఎంతమంది ఈ రోజున సహోదర ప్రేమ కలిగి ఉన్నారండి? ఒకే తల్లికి ఒకే తండ్రి రక్తం పంచుకొని ఒక 2 పుడితే, 3 పుడితే, 4 పుడితే ఆ 4 ఒకే ప్రేమతో బ్రతుకుతున్నారా? ఒకే ఆప్యాయతతో బ్రతుకుతూ ఉన్నారా? ఒకే అనురాగంతో బ్రతుకుతూ ఉన్నారా? నేను చెప్పను, అందరికీ తెలుసు. కాబట్టి ఆయన ఒక వ్యక్తిని క్షమించినప్పుడు మనము కూడా ఎవరిని పాపులుగా చూడకండి, ఎవరిని పాపులుగా చూడకండి, ఎవరిని అసహించుకోకండి. వాడు తాగుపోతండి, వీడు తిరిగిపోతండి, వాడు అబద్ధికుడండి, వాడు మోసగాడండి, అందుకే నేను వాడితో మాట్లాడనండి, అందుకే నేను వాడిని దూరంగా ఉంచానండి. తండ్రి క్షమించి దగ్గరికి చేర్చుకున్న తర్వాత వాడు పాపి కాడండి. ఒకసారి దేవుడు క్షమించేసిన తర్వాత వాడు పాపి కాడు. క్షమింపబడని వాడు పాపి, క్షమాపణ అడగని వాడు పాపి. కాబట్టి తప్పిపోయి తిరిగి వస్తే క్షమించేశాడు, అతడు పరిశుద్ధుడయ్యాడు. పరిశుద్ధుడైనటువంటి వాడిని అదే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాడు పాపిగానే గుర్తిస్తున్నాడు, అసహించుకుంటున్నాడు. వాడున్న చోట నేను ఇంట్లో ఉండను అంటున్నాడు, వాడితో మాట్లాడను అంటున్నాడు. ఒకవేళ అలాంటి స్వభావం ఈ రోజున ఈ వర్తమానం వింటున్నటువంటి ఏ క్రైస్తవుల్లోనైనా, ఏ సహోదర సహోదరుల్లోనైనా ఉంటే, దేవుని చేత క్షమించబడి పరిశుద్ధులుగా జీవిస్తున్నటువంటి, పాపం విడిచిపెట్టి పాపం విషయంలో చనిపోయి ఒక క్రొత్త నూతన పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారిని ఇంకా పాపులుగా చూడకండి. ఆ పెద్ద కుమారులాగా ప్రవర్తించకండి. నేను వెలుగునై ఉన్నాను. వెలుగులో ఉన్నటువంటి ఆయన్ని ఎవరు వెంబడించినా వారు చీకటిలో నడవరు. పెద్ద కుమారులాగా నడవరు, పెద్ద కుమారులాగా ఉండరు. వారందరూ కూడా జీవపు వెలుగు అయి ఉంటారు. ఒకరు నన్ను విశ్వసించని ఎడల వాడు వారి పాపములు చేస్తూనే చనిపోయి నేను వెళ్ళిన చోటికి రారు అని యేసు చెప్తున్నాడు. ఈ లోకములో మనం బ్రతుకుతున్నది ఎక్కడి నుండి మనము వచ్చామో, ఎక్కడి నుండి యేసు వచ్చి ఎక్కడికి వెళ్ళాడో అక్కడికి తిరిగి మనం వెళ్ళటానికే ఈ లోకములో బ్రతుకుతున్నాం బ్రదర్, బ్రతుకుతున్నాం సిస్టర్. ఈ సత్యాన్ని గ్రహించండి దయచేసి. ఈ లోకములో అనేక చోట్ల నీకు ఇల్లు ఉండొచ్చు, అనేక స్థలాలను సంపాదించుకుని ఉండొచ్చు. నాకు అక్కడ స్థలం ఉంది, ఇక్కడ స్థలం ఉంది, అక్కడ ఇల్లు ఉంది, ఇక్కడ ఉంది. ఎక్కడ నీకు స్థలం ఉన్నా, ఎక్కడ నీకు ఇల్లున్నా నేను దాన్ని తప్పు పట్టడం లేదు. కానీ ధైర్యంగా నువ్వు చెప్పగలవా, ఎక్కడి నుండి నేను వచ్చాను, ఎక్కడి నుండి యేసు వచ్చాడో అక్కడ ఆ పరలోకములో నాకు స్థలము ఉంది, నాకు ఇల్లు నిర్మించబడి ఉంది. నేను నమ్మిన నా యేసయ్య 2025 సంవత్సరాల క్రితం వెళ్ళి నా కొరకు ఇల్లు నిర్మించి పెట్టాడు. ఆ ఇల్లు నాది, ఆ ఇల్లు నా కొరకు కట్టబడింది. కాబట్టి ఇక్కడ ఇల్లున్నాయి, ఇక్కడ నివాస స్థలాలు ఉన్నాయి, ఇక్కడ అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఉన్నాయి, ఇక్కడ సోయిల్స్ అన్నీ ఉన్నాయి నాకు అని ఎంత గర్వంగా చెప్పుకుంటున్నారో అంతకంటే ఎక్కువ గర్వంగా, ధైర్యంగా, ఏ పాపము చేయకుండా, కనబడే పాపాలు చేయకుండా, కనబడని పాపాలు చేయకుండా ధైర్యంగా నువ్వు చెప్పగలవా, పరలోకములో నాకు ఇల్లు ఉంది అని? నాకంటూ ఒక ఇల్లు పరలోకంలో ఉంది, నాకంటూ ఒక స్థలం పరలోకంలో ఉంది అని ఏ రోజైతే నువ్వు ధైర్యంగా చెప్పగలవో పాపము లేకుండా, ఆ రోజు నువ్వు చనిపోతే నువ్వు ధన్యురాలివే. ఆ రోజు నేను చనిపోతే నేను ధన్యురాలని. కానీ ఒక్కటి మాత్రం గుర్తించుకోండి నా ప్రియ సహోదరుడా, సహోదరి, అక్కడ ఇల్లు లేకుండా మాత్రం నువ్వు చనిపోవద్దు. అక్కడ నీ కొరకు స్థలము సంపాదించుకోకుండా మాత్రం చనిపోవద్దు. అక్కడ స్థలము సంపాదించుకోకుండా చనిపోతే ఏ స్థలానికి వెళ్ళిపోతావో నీకు తెలుసు, ఏ స్థలములో కాల్చబడతావో నీకు తెలుసు. ఆ
ఆ స్థలానికి వెళ్ళి కాల్చబడేటటువంటి క్రైస్తవులుగా ఉండకండి, క్రైస్తవ కుటుంబాలుగా ఉండకండి, క్రైస్తవ సంఘాలుగా ఉండకండి, క్రైస్తవ కాపరులుగా ఉండకండి, క్రైస్తవ సేవకులుగా ఉండకండి. అక్కడ స్థలాన్ని సంపాదించుకొని, అక్కడ ఇల్లును సంపాదించుకొని, అక్కడ నివసించడానికి వెళ్ళేటటువంటి క్రైస్తవ సంబంధులుగా, నిజ పరలోక దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు సంబంధులుగా ఈ లోకంలో బ్రతుకుదాం. దాని కొరకు ఎలాంటి హింసలు అనుభవించడానికైనా సిద్ధపడదాం. ఎలాంటి మరణించబడాలని దేవుడు లిఖించి పెట్టాడు, అలాంటి మరణం అనుభవించడానికి సిద్ధపడదాం. అంతిమంగా అక్కడ మనము నివసించడానికి వెళితే చాలు. మన వినికిడిలో ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, నీ ప్రియబిడ్డలమైన మాతో ఆనాడు నీ ప్రజలైనటువంటి యూదులతో ఏ విధంగానైతే సూటిగా మాట్లాడుకున్నావో, ముఖములో ముఖం పెట్టి నువ్వు మాట్లాడావు, కన్నులో కన్ను పెట్టి నువ్వు మాట్లాడావు, మీతోనే మాట్లాడుతున్నాను, మీకే చెబుతున్నానని ఆనాడు ఎలా మాట్లాడావు, ఈ రోజున కూడా అలాగే సూటిగా మాతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రం. విని గ్రహించి మార్పు పొందుకుంటే చిన్నవాడు అనుభవించింది అనుభవిస్తాం. గ్రహించి మార్పు పొందకుండా ఇంకా మూర్ఖులుగా ప్రవర్తిస్తే పెద్దవాడిగానే ఈ లోకంలో విడిచిపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది తండ్రి. అలా కాకుండా నువ్వు ఎలా చెప్పావు, ఎక్కడి నుండి వచ్చానో నేను అక్కడికే వెళుతున్నాను అని నేను ఎరుగుతున్నాను. నేను వెళుతాను, వచ్చేటటువంటి మీ అందరి కొరకు స్థలము ఇల్లు సిద్ధపరిచి మరలా వచ్చి మీరు అక్కడ నివసించేటటువంటి విధంగా తీసుకుని వెళ్తానన్నావు. అక్కడ నివసించేటటువంటి విధముగా ఇక్కడ పరిశుద్ధతను, నీతిని, యథార్థతను, నీ లేఖనములను ఆధారం చేసుకొని వాక్యమే మేముగా, మేమే వాక్యముగా ఇతరులకు సాక్ష్యమును చూపిస్తూ బ్రతుకుతూ నీ యొద్దకు వచ్చేటటువంటి ఆ భవిష్యత్తులో ఉంచునని, ఈ సమయంలో అస్వస్థతలుగా, అనారోగ్యులుగా, బలహీనులుగా, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో ఉన్నటువంటి బిడ్డలందరినీ మీరు ముట్టండి, స్వస్థపరచండి, ఆయురారోగ్యాలను దయచేయండి, ఆర్థిక సమృద్ధిలోనికి మీరు నడిపించండి. ఈ లోకములు బ్రతకటానికి కావలసిన ప్రతిదీ కూడా మీరు అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, ఉద్యోగ విరమణను చేసుకున్నటువంటి బిడ్డలతో మీరు ఉండండి. ఉద్యోగ విరమణ తర్వాత ఎలా బ్రతకాలో నాయన మీరే తెలియచేసి అలా బ్రతుకుటకు ఎవ్వరి దగ్గర చెయ్యి చాచకుండా తన ప్రభు బ్రతికేటటువంటి భవిష్యత్తును దయచేయండి. మూర్ఖ స్వభావంలో నుంచి నాయన ప్రతి బిడ్డను మీరు విముక్తి కలగచేసి ఈ రోజున నేను నమ్మిన ప్రతి వారు కూడా నీ వాక్యములో నిలిచి ఉన్నట్లయితే నీకు శిష్యులుగా గుర్తింపబడతాం. అప్పుడు సత్యం మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. స్వతంత్రి అయిన వాడు దాసుడిగా ఉండడు, స్వతంత్రి అయిన వాడు కుమారుడుగా ఉంటాడు. వాడు ఎల్లప్పుడూ నీ దగ్గర నివసిస్తాడు. ఆ విధంగా మమ్మల్ని పాపములో నుంచి, బానిసత్వంలో నుంచి, పాపపు దాసత్వంలో నుంచి విడిపించి పరిశుద్ధ స్వతంత్రులుగా, నీతిగల స్వతంత్రులుగా, నీ కుమారులుగా నీ చోట నివసించే యోగ్యతను కలగచేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున తండ్రిని అతి వినయముగా బ్రతిమాడి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. మన తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ, కృప, అన్యోన్య సహవాసం, సమాధానం, సకల దివ్యాశీర్వాదం మనకును, కుటుంబాలకును, భూమి మీద నివసకులు, విశ్వాసులకు, సత్యరాజ్య సువార్త ప్రకటిస్తున్న ప్రతి అభిషిక్తునికి, అభిషిక్తురానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నీడయుడును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.